పెట్ లవర్స్ చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక పెట్ లవరే. కానీ పెట్ నేమ్‌నే తన పేరులో సగభాగం చేసుకున్నాడాయన. Run, run, run for your life. Leave it all behind you and fly. ఈరోజైతే నాతో పాటు చాలా 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 ఫేమస్ గనిగాడు, అలానే ఉపేంద్ర గారు ఉన్నారనమాట. Everything around you is brand new. So take it in. Who knows అయితే మీ పేరులో ఉపేంద్ర పక్కన గని అని ఎందుకు పెట్టుకున్నారు? గనికి ఉందని చెప్పి ఉపేంద్ర గని అని పెట్టేసి. మరి శాండీకి అన్యాయం జరుగుతుంది. knows where I'll be your mind. I'm a little scared, but I'm free. 24కి 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎంత సంపాదిస్తున్నారు బ్రో మంత్లీ? నాకు మంత్లీ ఎట్టంటే ఎట్ట వస్తుంది అక్క. మంత్లీ ఒక చార్లీ 777 సినిమా చేస్తారా మీరు? చూసారా? గనీకి చూపించారా? గనిక గని వల్ల మీ లైఫ్ లో ఒక మర్చిపోలేని మూమెంట్ ఏంటి? మర్చిపోలేని మూమెంట్ అంటే నాకు ఎన్ని స్ట్రగుల్స్ వస్తున్నా కూడా ఇంక దీనివల్ల యూట్యూబ్ లో ఇంత లేయడం, ఇంత నేమ్ రావడం వల్ల నిజం చెప్పండి, మనుషుల ప్రేమ గొప్పదా, డాగ్స్ ప్రేమ గొప్పదా? వాళ్ళకి ఏవి ఉండవు, ఒక స్వార్థం అనేది ఉండదు, ఏముండదు. ఎవరో నువ్వు ఒకరోజు గని ఉండకపోతే ఏమో అక్క, మనిషికి గ్యారెంటీ లేదు లైఫ్ లో. కలిసావు నా అంటే మీ వీడియోస్ లో నాకు ఇంకా బాగా నచ్చింది, మన ఇంట్లో ఒకరికి అయింది కదా, ఇది ఇంకొకరికి అవ్వద్దు, ఒకసారి అయినప్పుడు చేద్దాం అనుకుంటే కుదరలేదు అన్నారు. మళ్ళీ మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకటి కేసు అయ్యింది అక్క, మాది ప్రాంక్ వీడియో. ఓ ఓకే. మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు, ఆ పిల్లని దాంట్లో వీడియోలో హెల్పింగ్ చేసినాము, అన్ని చేసినాము. కానీ యూట్యూబ్ లో చాలా మంది చేస్తున్నారు, నేను ఒక్కనే కాదని కూడా అడిగిండేవాడిని. ఇది మోస్ట్ సాడెస్ట్. బాగా బాధపడింది. బాగా బాధపడింది, ఎప్పుడు బాధపడలేదు అక్క. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెట్ లవర్స్ చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక పెట్ లవరే. కానీ పెట్ నేమ్‌నే తన పేరులో సగభాగం చేసుకున్నాడు ఆయన. అలానే తనకొచ్చిన కష్టం ఇంకెవరికి రాకూడదు అనుకున్నాడు. వాళ్ళ అన్నకి జరిగిన ఆపద ఇంకెవరికి జరగకూడదు అనుకున్నాడు. సో అలా చాలా మందికి సహాయం చేస్తూ వెనకుండి 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అండ్ ఈరోజు అయితే నాతో పాటు చాలా 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 ఫేమస్ గనిగాడు, అలానే ఉపేంద్ర గారు ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరితో చాలా విషయాలు అయితే మాట్లాడేయాలి. ఉపేంద్ర గని గారు, హలో అండి, నమస్తే. హాయ్ అక్క. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క. గని ఎలా ఉన్నాడు? గని సూపర్. గని ఆల్వేస్ సూపర్. అసలు ఎంత సైలెంట్ గా కూర్చో అన్నాడు. అంటే అలా సైలెంట్ కూర్చోడానికి కూడా ముందే మీరు ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ అసలు ఏం లేదక్క. చిన్నప్పటి నుంచి వాడు ఇంట్లో ఉండి మేము మాట్లాడేవి థింగ్స్ అవన్నీ అది అర్థం చేసుకున్నాడు. మరి అది నా గుడ్ లక్ తెలియదు, కానీ అది ఆటోమేటిక్ అన్ని అర్థం చేసుకున్నా. అసలు ట్రైనింగ్ కూడా బయటికి లేదు అసలు. ఓకే, ఒక్కసారి కూడా ఒక రోజు కూడా అసలు ట్రైనింగ్ ఏం లేదు. జస్ట్ ఇంట్లో మనం ఏదో మన థింగ్స్ ఉన్నాయి, సిట్ కూర్చోనన్నా పడుకో, ఒకతానే సైలెంట్ ఉండు కాసేపు. ఇంట్లో అమ్మ బండలు కడిగేటప్పుడు ఆటోమేటిక్ బండలు కడుగుతున్నాడు అని చెప్పి వాడే బయటకు వెళ్తాడు. అట్లా ఆటోమేటిక్ అవంతగావే నేర్చుకున్నాడు. శాండీకి అయితే నేను ట్రైనింగ్ ఇచ్చిన కొద్దిగా అట్ట. వీడికైతే ట్రైనింగ్ లేదు అసలు. లేదు. మరి శాండీని ఎందుకు తీసుకురాలేదు? మేము శాండీని మిస్ అవుతున్నాం. శాండీని తెస్తే మొత్తం అల్లకొల్లం అవుతుంది. అల్లరి చేస్తాం. కానీ సైలెంటా? ఫస్ట్ నుంచి కూడా ఇంత సైలెంటా? కొంచెం డాగ్స్ అయితే ఒక 1 ఇయర్ దాకా అల్లరి చేస్తాయి, బాగా 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా. కొన్ని అల్లరి చేయవు. అవి కూడా మనుషులాగే, కొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది అవి కూడా అంతే. కానీ ఒక 1 ఇయర్ దాకా చేసింది అనుకుంటే, నేను హాస్టల్లో ఉంటి అసలు ఒక 1 ఇయర్ దాకా దీని దగ్గర లేను. ఒక 1 మంత్ ఉన్నా అంతే. ఆ తర్వాత అమ్మ చూసింది మొత్తం అల్లరి. అమ్మని అడుగుతుంటా నేను, అల్లరి చేస్తుంటది అమ్మ ఇదంటే, ఇది కూడా చేసింది ఒక 1 ఇయర్ వరకు అంటుంటది అమ్మ. అంటే నేను అంటుంటాను, శాండీ ఎంత అల్లరి చేస్తారు, గని అంత సైలెంట్ గా ఉందని. గని కూడా చేసింది, మీరు అంటే హాస్టల్లో ఉంటారు కాబట్టి మీకు తెలియదు అంటుంది. ఓకే, మీరంటే ఇద్దరా? మీరు నేను చెల్లి. ఓకే. సో గని అంటే మామూలుగా చాలా మంది పెట్ లవర్స్ ఉంటారు. పెట్ లవర్స్ అందరికీ ముందు ఒక సేయింగ్ ఏం చెప్తారంటే, ఒక పెట్ ని పెంచుకో, అప్పుడే నీకు ఒరిజినల్ గా ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్తారు కదా. సో దీన్ని పెంచుకోవాలనే ఆలోచన ఫస్ట్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది? ఎవరికి వచ్చింది? ఇంట్లో నాన్నకు ఉంది ఫస్ట్ ఎక్కువ ప్రేమ. నాన్న డాగ్స్ తెస్తుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా డాగ్ స్ట్రీట్ లో మంచిగా కనిపించింది అనుకో, తెచ్చి ఇంటి దగ్గర పెడుతుండే నాన్న. అలాగా నాకు ఇంకా అంత ప్రేమ ఉండలేదు. నాన్న తెచ్చే కొద్దీ నాకు అట్టే ప్రేమ ఉండే. ఒక 4 డాగ్స్ తెచ్చిన నాన్న. తెచ్చినాక ఇంటి దగ్గర ఇవి ఉంటాయి కదా పందులు, దాన్ని తినేది అట్లా చేస్తుంటే చంపేస్తుండ్రి. అట్లా ఒక 3 డాగ్స్ అట్లా చనిపోయినాయి.
దాని తర్వాత ఇంక నాన్న నీ వద్దురా చనిపోతాయి ఎందుకు అని చెప్పి స్టాప్ చేసిండే. నేను 9th క్లాస్లో స్కూల్లో హాస్టల్ ఉంటే ఇండస్, అక్కడ మా ప్రిన్సిపల్తో ఉన్న గోల్డెన్ రిటర్వేర్ దాంతో ఎక్కువ ఆడుకుంటుండే అసలు. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, ఇంక నేను కూడా ఒకటి పెంచుకోవాలని చెప్పి అప్పుడు నాన్నకు అడిగినప్పుడే తేలేదు. కనీసం అంటే ఒక 10 days 15 days మాట్లాడుకోకుండా ఇంక ఏడుచుకుంటూ కూర్చుంటుంటే దీన్ని తెప్పించింది. నేను అదే అడగబోతున్నా, మామూలుగా పేరెంట్స్ వెంటనే ఒప్పుకోరు, కానీ తర్వాత వాళ్ళే ఫుల్ ప్రేమ చూపిస్తారు. ఒప్పుకున్నప్పుడు వద్దురా ఎందుకు నిన్ను పెంచడమే ఎక్కువ, ఇప్పుడు మళ్ళీ దాన్ని అవసరమా? అసలు డబ్బు పెట్టి కొనాలి దీని. డాగ్ 8,000 అంటే మా నాన్న ఏంద్ర 8,000 పెట్టాల కుక్కకు కూడా అంటుండే. మరి అవి ఇంక బ్రీడ్ డాగ్స్ పెట్టాలా అని చెప్పి అప్పుడు తెప్పించింది బెంగళూరు నుంచి. అమ్మ ఒప్పుకున్నారా స్టార్టింగ్? ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 days ఎందుకు ఇది మనకి ఎందుంటుంది, ఆ 10 days తర్వాత దీనికి ఫుల్ అడిక్ట్ అయిపోయినారు. 10 days ఇంట్లో ఉన్నప్పుడు కానీ అసలు ముట్టుకోకుండా ఏ దూరం జరుగు నువ్వు అట్లా ఏం చేస్తుంది అక్క. ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా ఒక చిన్న పిల్లోని లెక్క చూసుకుంటుండే. ఓకే, అప్పుడు చాలా చిన్నగా ఉండేనా కానీ? ఇంకా ఒక 1 month పప్పి అంతే. జస్ట్ నడిచేపు కూడా చక్కగా వస్తుండే. ఒక పాలు తాగడం పడుకోవడం. మీకు ఇప్పుడు 10th క్లాస్ అంటే 9th సమ్మర్ హాలిడేస్ నాకు 14 years ఉంటాయి బహుశా. 14 years నుంచి మీతో పాటు పెరుగుతున్నాడు కదా గని. అసలు అమ్మో మీరే చూసుంటారు, ఇంత నుంచి ఇంత అయ్యాడు ఇప్పుడు. కానీ అసలు చూస్తేనే దగ్గరికి రావడానికి కూడా భయపడి. మీరు కొత్త చూసింటారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. మీరు ఒక 10 days చూసినారంటే ఆటోమేటిక్ అట్లా అలవాటు అయిపోతుంది. కానీ అసలు ఎంత సైలెంట్ గా కూర్చున్నాడు, అసలు ఇంతమంది ఎదురుగా జనం ఉన్నారు, భయమే లేదు, సైలెంట్ గా. బాగా అలవాటు అక్క. వీడియోస్ తీసేటప్పుడు అంత ఉంటాం కదా మేము, ఒక 5 మంది 6 మంది, బాగా అలవాటు అయిపోయినాడు. అసలు డాగ్స్ తో కూడా ఆడుకోదు, మనుషులతోనే ఆడుకుంటది. చిన్నప్పటి నుంచి మనుషులు అలవాటు అయిపోయి మనుషులతోనే. ఏదైనా డాగ్ వచ్చిందంటే పక్క పోతుంది, అస్సలు ఆడుకోదు వాళ్ళతో కూడా. హానెస్ట్ గా చెప్పండి, మీ ఛానల్లో మీకంటే గనికి శాండీకి ఫ్యాన్స్ ఎక్కువ కదా? అవును. అసలు వాళ్ళకి ఎలా ఉంది అది కంటెంట్ కూడా, మేము కంటెంట్ ఎట్లా తీసుకొని పోయి మా దగ్గరికి మేము తెచ్చుకుందాం నేమని చేసినా కూడా లాస్ట్ కి వీళ్ళ దగ్గరికే పోతుంది. అది కూడా ఏది ఎటు తిరిగినా డామినేట్, మమ్మల్ని ఫుల్ డామినేట్ చేస్తారు. మామూలు డామినేషన్. పైగా అసలు వాడి వాయిస్ ఓవర్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు కదా. వాడి వాయిస్ ఓవర్ చెప్పేది మీరేనా? ఇంతకెవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు? మొత్తం నేనే. మొత్తం మీరేనా? ఎడిటింగ్ నేనే, వీడియో నేనే తీసేది, కంటెంట్ నేనే ఆలోచించేది, మొత్తం నేనే. ఓకే, ఇప్పుడు మామూలుగా డాగ్స్ అంటే మనం ఏదైనా చెప్తే చేయొచ్చు, కానీ మనం చేసే కంటెంట్ లో ప్రతిదీ ఇప్పుడు కంటెంట్ వాళ్ళు ఏది చేయగలరు, వాళ్ళకి ఏది ఈజీనో అదొక దానే ఆలోచిస్తాను. ఫర్ సపోజ్ ఒక వీడియో తీసుకోండి, మీ బ్యాగ్ మీరు మీ పెద్దమ్మ కొడుకు లాగా వస్తారు, అక్కడి నుంచి తీసుకురమ్మన్నప్పుడు గని పరిగెట్టుకుంటా రావడం. శాండీ ఉంది దానిలో. శాండీ పరిగెట్టుకుంటూ రావడం, అక్కడి నుంచి మిమ్మల్ని ఇంటి దాకా తీసుకురావడం, అదంతా కొంచెం మినిమం ట్రైనింగ్ ఉండాలి కదా డాగ్. మినిమం ట్రైనింగ్ అంటే అట్లా కాక, ఇప్పుడు శాండీ అది ఆ వీడియో అట్లా చేసినామంటే, మేము శాండీని ఒక ప్లేస్ లో పెట్టిన తర్వాత వానికి కనపడుకోకుండా, నేను అది ఇంత సందుల్లో కనపడుకోకుండా ఒక తాను ఉంటాను, అప్పుడు అది నా కోసం దిక్కులు చూస్తుంది, ఖచ్చితంగా చూస్తుంది డాగ్. ఆ దిక్కులు చూసినప్పుడు ఆ వీడియోని క్యాప్చర్ చేసినాం. దాన్ని క్యాప్చర్ చేసి మినిమం అర్ధగంట టైం పట్టింది. ఈజీగా పడుతుంది కదా, అసలు అంత ఈజీ కాదు ఇట్లాంటి వీడియోస్ చేయడానికి. నార్మల్ గా కూర్చోండడం పడుకోవడం వీడియోస్ అయితే ఈజీ అవుతుంది, కానీ అవి మనల్ని ఎత్తుకుతున్నట్టు మన కోసం ఏదైనా చేస్తున్నట్టు చేయడం. లేదా ఒకవేళ ఇప్పుడు ఈ 2 roads అనుకో, ఇక్కడ రోడ్ లో ఒక మనిషిని, ఈ రోడ్ లో మనిషిని పెట్టినామంటే అది ఎక్కడ పోవాలని చెప్పి ఖచ్చితంగా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఖచ్చితంగా చూస్తుంది. ఓకే, అట్ టైంలో కూడా క్యాప్చర్ చేయొచ్చు, లేచాడు మొత్తానికి. పురుకు. ఒకసారి గని గారి వాయిస్ ఓవర్ మీరు చెప్తారు కదా మా కోసం, మా ఆడియన్స్ కోసం. అంటే వాయిస్ ఓవర్ అది నేను మామూలుగా మాట్లాడతాను, నేను వాయిస్ చేంజ్ అప్పుడు చేంజ్ చేసుకుంటాను. ఓకే, వాయిస్ చేంజ్ దాంట్లో మాడ్యులేషన్ పెట్టుకుంటారు. ఏదైనా ఒక లైన్ అలా నార్మల్ గా మీరు చెప్తే. శాండీది ఎక్కువ ఒక వాయిస్ ఓవర్, గనికి వాయిస్ ఓవర్ ఎక్కువ లేదు. వాయిస్ ఓవర్ గనికి ఎప్పుడు స్టార్టింగ్ లో ఇస్తుండే, కానీ అది శాండీకి అయితే ఎక్కువ ఇస్తుండే. అంటే రీసెంట్ గా వీడియో చేసినాము ఒకటి, అక్క అనరా నూడిల్స్ మొకమోడా అని ఏంటంటే నేను ఇస్తుంటే వాయిస్ ఓవర్, అక్క అనరా నూడిల్స్ మొకమోడా అట్లా అంటుంటాను. అది వాయిస్ చేంజర్ లో చేంజ్ చేసుకుంటాను. వాయిస్ చేంజర్ లో స్పీడ్ అప్ పెట్టేస్తాను, ఆ వాయిస్ వచ్చేస్తుంది. ఇంకా శాండీకి ఇంకా ఆ వాయిస్ అడిక్ట్ అయిపోయినారు అందరూ. చాలా ఇష్టం కదా జనాలకి. శాండీ ఎలా ఉన్నాడు, శాండీ ఎలా ఉంది, శాండీకి ఏం చేస్తుంది, శాండీకి బాగాలేదన్నారు, ఇట్లా ఎందుకు పెట్టారు తమ్ములో, ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా మీకు. ఆ తమ్నేల్స్ ఎందుకు అలా పెడుతుంటే మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకా సోషల్ మీడియాలో తెలిసిందే కదక్క, ఆ తమ్నేల్ అలా ఉంటేనే కొద్దిగా వీడియో ఏదైనా ముందుకు పోతుంది. అది కాకుండా మనం చేసేది డాగ్స్ తో కంటెంట్ ఎక్కువ కాబట్టి నేను గ్యాప్ ఎక్కువ ఇస్తుంటాను అక్క. ఎందుకంటే మొత్తం నేనే కంటెంట్, నేను అన్ని నేనే కాబట్టి
అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంటాను. ఆ గ్యాప్ ని కవర్ చేయాలంటే కనీసం అట్టన్నా తమిళ ఉంటే కొద్ది వీడియో ముందు పోతుంది కదా అని చెప్పి చూస్తుంటే ఏదన్నా 1-2 బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అట్లా తమిళ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయినట్టుంది కదా వీడియో పోస్ట్. లాంగ్ వీడియోస్ చేయక 1 మంత్ అయింది. 1 మంత్ అవుతుంది. ఈ మధ్య గనిని కూడా కొంచెం వీడియోస్ లో తక్కువ చూపిస్తున్నారు. తక్కువ. ఎందుకంటే సమ్మర్ కదా ఇది, మన సమ్మర్ కదా అయిపోయింది. సమ్మర్ లో వాళ్ళకే వేడి ఎక్కువ ఉంటది, ప్లస్ తర్వాత ఎక్కువ ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి కొద్దిగా తగ్గించింది. కొంచెం తగ్గించారు. ఇప్పుడు మరి స్టార్ట్ చేసినాం, రీసెంట్ గా 3 days అయింది షార్ట్ వీడియో స్టార్ట్ చేసినాము. చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందానికి ఇంకా వీడియోస్ కొద్ది లేట్ గా పోతున్నాయి, కానీ పోతాయి ముందు. పోతాయి ఆబ్వియస్లీ. ఉపేంద్ర గని అంటే కొంచెం బ్రాండ్ కదా ఇప్పుడు. సో మామూలుగా మీ స్కూలింగ్ అంతా ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, మీ ఊరు ముందు? నాది వచ్చేసి కర్నూలు డిస్టిక్ పత్తికొండక. నేను స్కూల్ వచ్చేసి ఇండస్ మాంటేశ్వరి కర్నూలు, తర్వాత కాలేజ్ చైతన్య కర్నూలు, మరి తర్వాత వచ్చేసి బీటెక్ మదనపల్లి. ఓ మొత్తం మోంటిసరీ ఎడ్యుకేషన్ అయిపోయింది అనమాట. ఓకే. మీరు మీ అక్క చెల్లి, మీరు మీ చెల్లి, అన్నయ్య ఉండేవాళ్ళు కదా? అన్నయ్య పెద్దమ్మ కొడుకు. ఓకే ఓకే. మామూలుగా మీరు మీ చెల్లి ఏం చేస్తున్నారు? చెల్లి ఇప్పుడు డిగ్రీ కొట్టుకొని మెడికల్ కోడింగ్ ఇక్కడ హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటాం. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవారు? నాన్న బిజినెస్ షోరూమ్ ఉంది, టీవీ హోమ్ నీడ్స్ మొత్తము. అమ్మ హౌస్ వైఫ్. ఇప్పుడు కూడా నాన్న అదే చేస్తున్నారు? అదే. మీ వీడియోస్ అసలు ఎక్కడ కనిపించరు ఎందుకు? నాన్నకి ఎక్కువ అసలు కెమెరా ముందుకు రావడం అదన్నీ ఇష్టం లేదు అసలు. అంటే నేను చేయడం ఇష్టమే, కానీ నాన్నని ఎప్పుడు తీసుకొని రాలే. అమ్మ, నేను, గని, శాండీనే. అసలు ఒక్కసారి కూడా ఒక్క వీడియోలో ఉన్నాడు, బెంగళూరు వీడియోలో. కానీ నేను ఇంతవరకు ట్రావెల్ చేసినాను. గోవా వ్లాగ్స్ తీసినాను, తర్వాత ఒకసారి బెంగళూరు వ్లాగ్స్ తీసినాను. దాంట్లో మొత్తం నా దగ్గర ఉన్నాడు, కానీ నాన్నని వీడియోలో చూపిలేదు. ఓకే. ఇష్టం ఉండదా? లేదు, ఏమో చూపిలాగా నాన్న అప్పటి నుంచి. ఫస్ట్ నుంచి అసలు నాన్నని చూపించలేదు. అమ్మ మాత్రం ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ లో అమ్మే ఉంటారు. అసలు అమ్మకైతే యాక్టింగ్ అనేది తెలియదు, ఏం తెలియదు. అది అట్టే మధ్యలోకి అట్టే లాగేస్తాం, అట్టే వచ్చేసింది. అట్లే వచ్చేసారు. ఈ మధ్య చెల్లితో కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నట్టున్నారు కదా? చెల్లేనా ఆవిడ? అమ్మాయితో షార్ట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్ వాళ్ళ చెల్లి. ఓకే. గుంటకల్ ఆ పాపది. మా ఊరు నుంచి ఒక 20 kilometers. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఆ పాపకి. 1 year బ్యాక్ అడిగిండే వీడియోస్ చేద్దామని, కానీ నేనే వద్దొద్దు మెల్లం కొద్దిగా చూద్దాంలని ఇంకా వీళ్ళతోనే ఉన్నా కదా. ఇప్పుడు ప్రస్తుతానికి దీని తగ్గట్టు మనం కూడా సోషల్ మీడియాలో తగ్గట్టు పోలని చెప్పి ఆ కంటెంట్ వెతికి చేస్తున్నారు. మీరు రాస్తున్నారా స్టోరీస్ కూడా? నేను ఫస్ట్ ఎలా చేస్తాను అంటే సొంతంగా కొన్ని రాస్తాను, కొన్ని ప్లస్ తర్వాత కొందరు వీడియోస్ సోషల్ మీడియాలో చూసిన తర్వాత వాళ్ళ దాంట్లో నుంచి ఏదైనా చిన్న లైన్ తీసుకొని గని శాండ్ వాళ్ళకి అట్లా చేసేస్తాం. ఓకే. యూట్యూబ్ చాలా మంది చాలా రకాలుగా స్టార్ట్ చేస్తుంటారు. కొంతమంది హోమ్ టూర్స్ అనో లేదంటే వాళ్ళ వ్లాగ్స్ అనో చేస్తారు. కొంతమంది ఇలా స్టోరీస్ పెంచుకొని షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేస్తుంటారు. ఇంకొంతమంది ఇంకేదో చేస్తుంటారు కదా. మీరు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? యూట్యూబ్ అసలు నా లైఫ్ లోకి వస్తుంది, నాకు ఒక బెస్ట్ ఇన్కమ్, బెస్ట్ గా ఇంత పేరు తెస్తాను అసలు అనుకోలేదు. నేను స్టార్టింగ్ టిక్ టాక్ తీస్తుండే. టిక్ టాక్ పోయే 2 months ముందు బాగా ఫేమస్ అయింది. దానిలో 300K ఫాలోవర్స్ వచ్చింది. సడన్ గా అని చెప్పి టిక్ టాక్ వెళ్ళిపోతేనే టిక్ టాక్ కూడా పోయింది కరోనా టైంలోనే. ఇంకా ఆ కరోనా టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండే గుంటకల్లో. అక్కడ వాళ్ళ అమ్మ అడుగుతుండే, ఏరా నువ్వు గణిత వీడియోస్ తీస్తుంటే ఇప్పుడు ఏం చేయవంటే టిక్ టాక్ పోయింది కదా. అంటే టిక్ టాక్ పోతే ఏమి, అందరు ఇప్పుడు యూట్యూబ్ లో చేస్తున్నారు, యూట్యూబ్ చూడ ఒకసారంటే అప్పుడప్పుడు ఆడే యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి, అప్పుడు కూడా అంత తెలుగు మెయిల్ పెట్టి అంత క్రియేట్ చేయాలని కూడా తెలియదు నాకు. ఇంటర్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉంటప్పుడు క్రియేట్ చేసి టిక్ టాక్ లో చేసిండే ఒక 10 వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిండే. మొత్తం కరోనా అంతా అయిపోయినాక ఒక 6 months తర్వాత వీడియోస్ అవంతకవే వైరల్ అవుతుండే. అసలు ఎందుకు వైరల్ అవుతున్నాయి అసలు అర్థం కాలే. అన్ని లైక్స్, కామెంట్స్ అన్ని వస్తున్నాయి. ఏందప్ప ఎన్ని వస్తాయని చెప్పి చెక్ చేస్తుంటే యూట్యూబ్ లో అప్పుడే 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. వచ్చిన తర్వాత ఎక్కువ వీడియో వైరల్ అయిందంటే నేను హాస్టల్ నుంచి ఇంటి దగ్గరకు వచ్చిండి అక్క. అప్పుడు అమ్మ వీడియో క్యాప్చర్ చేసింది, బాగుంటది జస్ట్ అని. ఆ వీడియో ఎంత వైరల్ అయిందో అంత వైరల్ అయింది యూట్యూబ్ లో మొత్తం అన్నిట్లో. అంటే జస్ట్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన వీడియో అలా వైరల్ అయిపోయిందా, లేదంటే దాంట్లో ఏమైనా ఎమోషనల్? హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందే ఆ వీడియోని అమ్మ క్యాప్చర్ చేసింది అమ్మ సెల్లో. నేను ఆ వీడియోని తీసుకొని అప్లోడ్ చేసినాను. ఆ వీడియో భారీగా వైరల్ అయింది. ఇంకా అసలు 2 million వ్యూస్ ఏమొచ్చిండే. దాని నుంచే సబ్స్క్రైబర్స్ ఒక 1,000-2,000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు దాని నుంచే. సరే ఇదేం బాగుంది కదా, మనం కూడా కంటెంట్ చేద్దామా ఏమన్నా అని చెప్పి నేను హిందీలో వీడియోస్ చేస్తున్న ఒక రోజు జర్మన్ షెపర్డ్తో ఆయన చేస్తుండే. ఆయన చూసి
మెల్లగా 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 నేను కూడా అట్టే చేసుకుంటే నాకు దీనిపైన ఒక గ్రిప్ వచ్చిన తర్వాత ఓన్గా ముందుకు వెళ్తుండే. తర్వాత ఇంకా లాంగ్ వీడియోస్ తీసి స్టార్ట్ చేసిన. షార్ట్ వీడియోస్ ఛానల్ యాక్చువల్ మంది, కానీ కొద్దిగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అని చెప్పి లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసిండే. ఓకే, ఫస్ట్ వీడియో ఏంటి లాంగ్ వీడియోలో? ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో గుర్తుంది అసలు? ఇంట్లోనే ఇంట్లోనే అమ్మతోనే ఎక్కువ, అమ్మతోనే ఎక్కువ. అమ్మ బట్టలు సర్దేటప్పుడు కూడా గని బట్టలు సర్దురా. లాంగ్ వీడియో ఫస్ట్ వీడియో వైరల్ ఏంటంటే అమ్మ తిరుపతికి వెళ్ళిండే. ఒక 3 days రాలే అమ్మ. నేను సడన్ గా అని చెప్పి గనికి ఫుడ్ పెడుతుంటే అస్సలు తినకుండా డల్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చూసినట్టు అమ్మకే ఎక్కువ అలవాట. ఏం ఫుడ్ తింటుండేది ఎందుకప్ప అనుకుంటున్నాను. అసలు నాకు ఐడియా రాలే అమ్మ లేకున్నానికైనా అని. మరి ఏమన్నా ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాను. ఫీవర్ కూడా ఏం రాలేదు. తర్వాత అమ్మకి వీడియో కాల్లో మాట్లాడిచ్చిన తర్వాత ఫుడ్ తినింది. అమ్మ లేకోకొందానికి ఇంట్లో ఒక్కరిని మిస్ అయినా కూడా డల్ అయిపోయింది అమ్మ లేకున్నా. కానీ అమ్మ వచ్చిన తర్వాత చూడాలి దీని రియాక్షన్ మొత్తం. ఆ వీడియోనే ఆ వీడియో 1 million 2 million కొట్టింది. లాంగ్ వీడియో 10 minutes వీడియో. ఆ వీడియోతో లాంగ్ వీడియోస్ వైరల్ అయినాయి. చూసాను నేను కూడా ఆ వీడియో. దాని తర్వాత అయితే మీ పేర్లో ఉపేంద్ర పక్కన గని అని ఎందుకు పెట్టుకున్నారు? గనికి ఉందని చెప్పి ఉపేంద్ర గని అని పెట్టేసి పెట్టడమే. ఛానల్ పేరు పెట్టేటప్పుడు ఉపేంద్ర గని అని పెట్టేసి. మరి శాండీకి అన్యాయం జరుగుతుందండి. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత శాండీని తెచ్చింది ఎప్పుడు 600 సబ్స్క్రైబర్స్ ఏమో ఉంటారు అప్పుడు. శాండీని తెచ్చింది. శాండీని ఎందుకు తెచ్చినా అంటే చిన్న పప్పి ఉంటే క్యూట్నెస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ తర్వాత ఇంట్లో ఇష్టం లేదు అసలు. ఇంకా గని ఉన్నాడు కదా మనకి, మరీ ఆడ నువ్వు హాస్టల్ పోతావు, కాలేజ్ పోతావు, ఎవరు చూసుకుంటారు, ఇంక అమ్మ ఒక్కటే కదా, ఇంక అమ్మ ఎక్కడికని చూసుకుంటుందిరా అంటే ఏం కాదు అని చెప్పి తెచ్చిపెట్టిండే. ఇంకా దానికి కూడా ఇంట్లో అడిక్ట్ అయిపోయిన వాళ్ళు. మెయిన్ రీజన్ శాండీని తెచ్చింది అయితే యూట్యూబ్లో క్యూట్నెస్ కోసము. ఆ తర్వాత గనికి తోడు ఉంటది కదా, ఇంట్లో ఎన్నాలని ఒకటి ఉంటది అని చెప్పి గనికి తోడు. మొత్తం ఇద్దరికి, యూట్యూబ్ కి గనికి. యూట్యూబ్ లో క్యూట్నెస్ కోసం శాండీని తీసుకొచ్చారా? శాండీ ఏలేస్తుంది యూట్యూబ్ అసలు అంత క్యూట్నెస్. శాండీ వచ్చిన తర్వాతే ఛానల్ మాత్రం ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. అదిగో మీరే చెప్పారు, అయినా కూడా ఛానల్ పేరులో మాత్రం శాండీ లేదు. శాండీ గుండెల్లో ఉంటది. శాండీ గుండెల్లో ఉంటదంట. గని పేరులోనే ఉన్నాడా, గుండెల్లో లేడా? అయితే ఇద్దరు ఉన్నారక్క. కానీ ఇంకా శాండీ అని ఇంకా అది మరి ఉపేంద్ర గని షార్ట్ లెగ్స్ అని బాగుంది కదా అని చెప్పి దాన్ని ఏం మార్చలే, అట్టే పెట్టేసిండే. గని వెంటనే కలిసిపోయిందా శాండీ తోటి ఇంటికి వచ్చిన తర్వాత? అంటే వెంటనే ఆటోమేటిక్ గా కలవు కదా? భయపడుతుండే. మీరు ఆ వీడియోస్ చూసింటే తెలుస్తుంది మీకు. శాండీ ఎంత ఏడిపిస్తుందంటే, ఎంత ఏడిపిస్తున్నా గని మనసులో అనుకుంటుంటది, ఎందుకు తెచ్చినారు వీడు నాయన దీని. ఒక 1 year దాకా దీన్ని ఏడిపించింది. 1 year తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినారు. ఒక్కరు లేకుండా ఒకరు ఉండలేరు, డల్ అయిపోతారు. ఊర్లో ఒకరిని ఒకసారి బయట తీసుకొని పోతుండే, పోయిన ఒక అర్ధ గంటకు మరి ఇంట్లో పోతేనే ఇంకా అయిపోయి ఇద్దరు అరుచుకుంటే దగ్గర ఎగరలాడుకుంటూ ఉండే. శాండీకి బేబీస్ పుట్టారా? లేదక్క. మనతోనే క్రాసింగ్ చేపించింది. కానీ శాండీని తెచ్చే లోపల అప్పుడే దీనికి ఒక 5 years దాటిపోయిండే. 5 years తర్వాత అయితే క్రాసింగ్ జరిగినా కూడా ఏం ప్రయోజనం లేదనుకుంటా. డాక్టర్ని అడిగిండే, ఏం అది కాదు ఇంకా, ఎందుకంటే డాగ్ కి 4 years 3 years ఉన్నప్పుడే క్రాసింగ్ చేయాలన్నారు. అందుకే ఇంకా మనం బయట కూడా క్రాసింగ్ ఇక్కడ చేపిల్ల శాండీకి. ఎందుకంటే మనం ఇంట్లో ఇంత నీట్ గా పెంచుకుంటాము, బయట డాగ్స్ అట్లా ఉంటాయో లేదో, మరి తర్వాత చేపించిన తర్వాత ఏమన్నా అయితే బాగుండదు కదా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరిని వదిలేసిండే. ఇంకా దాని అయితే పిల్లలు అయితే ఏం చేపిలేక. మరి ఆ రోజు శాండీకి ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చినట్ల రెడ్ గా అయింది అంటే డౌట్ పైన చెక్ చేయబోయింది. ఎందుకంటే అది స్టెప్స్ పైన నుంచి జారి కింద పడిన, ఫుల్ అల్లరు కదా. వర్షం వచ్చినప్పుడు స్టెప్స్ పైన స్లిప్ అయ్యి కింద పడింది. ఒకవేళ ప్రెగ్నెంట్ తో ఉండింటే లోపల బేబీస్ చనిపోయినాయనుకో దీనికి ఇబ్బంది అవుతుంది కదా మరి అని ఆ భయంతో గుంటకల్కి వెళ్ళి చెక్ చేయించిండే. కానీ లోపల ఏం బేబీస్ లేవన్నాడు. ఆ తర్వాత నార్మల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నార్మల్ గానే ఇందాక మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది, పప్పీస్ పెంచుకోవడం అంటే అందరూ ఓకే పెంచేసుకుందాం తీసుకొచ్చేసుకుందాం ఇంటికి అనుకుంటారు కదా. రియల్ గా ఎలా ఉంటుంది ఒక పప్పిని పెంచుకోవాలంటే? ఇంట్లో ఒక పప్పి కాదు, ఇంకా మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి, సో ఎలా ఉంటుంది? ఏమంత అంటే కొద్ది స్పేస్ ఉండాలి. స్పేస్ లేదంటే కష్టం అనిపిస్తుంది. మాకు పైన కూడా హౌస్ ఉంది కదా, మొత్తం వీళ్ళు పైన ఉంటారు, మేము కింద ఉంటాము. మొత్తం పైన స్పేస్ ఉండిందంటే ఏమంత అనిపిదు. ఏమంటే ఇంట్లో ఎవరన్నా ఊరికి పోయేకైతే అందరు ఉండదు, ఖచ్చితంగా ఒకరు ఉండాల్సింది వీళ్ళ కోసము. ఒకవేళ నైట్ వెళ్ళి నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేటట్టుంటే సరిపోతుంది. ఎందుకంటే నైట్ ఫుడ్ పెట్టామంటే ఉండగలదు, నెక్స్ట్ డే ఈవినింగ్ అయినా ఉండగలవు. ఆ స్పేస్ ఉంటే మనం పెంచుకోవచ్చు, ఏమంతా అనిపిదు. ఏమంటే వీళ్ళకి ఖచ్చితంగా మనం టైం టు టైం ఫుడ్ చేసి పెట్టాలా. ఒకవేళ అది ప్రేమ ఎక్కువ ఉండిందంటే అది కనపడదు.
వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. వీళ్ళకైతే ఫుడ్ నేను ఎప్పుడూ పెట్టేది మొత్తం అమ్మే చూసుకునేది. ఓకే. నేను జస్ట్ వీడియో చేసినప్పుడు వీడియో చేస్తాను, ఆ తర్వాత ఏమన్నా ఉంటే నేను ఆడుకుంటాను కొద్దిసేపు, ఆడుకునేది వీడియో చేసేది ఒక్కటే, నేను మొత్తం అమ్మే ఫుడ్ పెట్టేది. ఓకే. ఎందుకంటే నేను ఎక్కువ పెడతాను తక్కువ పెడతాను, కరెక్ట్ అమ్మ అయితే కరెక్ట్ పెట్టేస్తుంది అనమాట. స్నానం ఎవరు చేపిస్తారు? నేను మీరే చేపిస్తారు? మొత్తం నేనే అక్క, ఓన్లీ ఫుడ్ ఒకటే అమ్మ. అమ్మ. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అసలు దగ్గరికి రావడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. మరి లెగ్ కి ఏమన్నా వీళ్ళు ఎక్కువ జంపింగ్ ఇస్తారు, మరి దానిపైన పడతారేమని చెప్పి ఫస్ట్ డే ఇంటికి వచ్చి, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన రోజు ఒక్క రోజు కలిసినాను, మిగతా రోజులు కలసాలా. నిజం చెప్పండి, మనుషుల ప్రేమ గొప్పదా డాగ్స్ ప్రేమ గొప్పదా? మన డాగ్స్ ప్రేమే గొప్పదక్క, ఎందుకంటే ప్యూర్ ఉంటది అక్క చాలా. అసలు వాళ్ళకి ఏవి ఉండవు, స్వార్థం అనేది ఉండదు, ఏముండదు. జస్ట్ ఎంతసేపు ఉన్నా మనం కనపడిస్తే మనతో ఎగిరేది ఇదే. ఇంకా ఇదొక్కటి తెలుసు అంతే. అదే కదా, చాలా ప్రేమ. అసలు ఎంత విశ్వాసంగా ఉంటే, నాకు ఎప్పుడు అసలు డాగ్స్ కి కుక్క అని పేరు పెట్టిన వాళ్ళు తిట్టాలనిపిస్తుంది. అసలు కుక్క అని వాటికి ఎందుకు పేరు పెట్టారు? గనిసాని వాళ్ళు కూడా కుక్క అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, కోపమేం రాదు, ఎంత తెలియకుండా అంటుంటారేమో అనుకుంటాను. తెలిసి కూడా అంటారంటే కోపం వస్తుంది. ఈవెన్ ఎవరన్నా ఇంట్లో బంధువులు ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా అమ్మ అంటుండే, రే కుక్క అని, మా కుక్క అన్నది మా పేరు పెట్టినాం కదా గని అని పిలిచి అంటుండే. ఇప్పుడు ఇంట్లో కూడా అందరు గని, శాండీని, ఒక మనిషి పేరే. ఇంకా కుక్క అనేది లేదు ఇంట్లో కూడా. నేను ఈవెన్ కట్ అయింది తిని కట్టేస్తే కుక్కలక్క చూసినట్టుంటానని చెప్పి అసలు కట్టేయము, ఫ్రీగా వదిలేస్తాం. గని అని ఎవరు పేరు పెట్టారు? నానే మామూలుగా ఊరికే డిసైడ్ అయి పెట్టేశారా అలా, లేదంటే? లేదొక్క గని అని, అది ఏదో గణేష్ జీ అంటే గణేష్ అని వస్తాడని. ప్లస్ అవుతా మేము ఎక్కువ డాగ్స్ కి రాము అని పేరు పెడుతుండే. అవి 2 years కి 1.5 years చనిపోతుంటే డాగ్స్ అచ్చవాటు రావులేమని అంటుండ్రి. దీనికి కూడా రాము అనే పెడదాంలే అని ఉంటుంది. ఏమన్నా ఏం అచ్చవాటు రాదులేరా మనకి, డాగ్స్ చనిపోతున్నాయి, గని అని పెడదాంలే అని చెప్పి గని అని చెప్పి నానబెట్టిండే. అట్లా శాండీకి నేనే. ఏ శాండీ అని ఎందుకు చూస్ చేసుకున్నారు? శాండీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు వచ్చే ముందర. ఇంకా అసలు అది తెస్తున్నాను, నన్ను శాండీని తెచ్చింది కూడా నా యూట్యూబ్ ఫస్ట్ శాలరీ నుంచే. ఓ నాన్నగడి ఇంకా వాళ్ళకి మరి ఇంకా ఎందుకు వాళ్ళు ఖర్చు పెట్టాలని చెప్పి 30,000 నాకు ఫస్ట్ శాలరీ పడింది. 10,000 దేవతకి ఖర్చు పెట్టినాను, ఒక 3,000 4,000 మిగతా అన్ని ఏదో ఖర్చులు కట్టినాయి. 20,000 పెట్టి శాండీని తెప్పించుకున్నారు. ఓకే. ఇంట్లో అసలు ఇష్టమే లేదు, ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదా ఇంకెందుకు నువ్వన్నీ ఉంటే చూసుకునేకి, నువ్వు కాలేజ్ పోతావు, మేము అమ్మ చూసుకోవాలి కదా, అమ్మ నాకి చేసి పెట్టాలా, మరి మీకి దీనిలో ఇద్దరికి చేసి పెట్టాలంటే కాదు కదా. ఒకవేళ మొత్తం చదువు అయిపోట్టుకొని వచ్చిన తర్వాత నువ్వు ఎన్నైనా సాకోప్ప ఇంట్లో అంటుండే. కానీ ఇంకా అప్పుడు మొండి నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి అక్క, ఏది కావాలంటే అది చిన్నప్పటి నుంచి అడుగుతుండే. ఇంకా శాండీని కూడా స్టార్టింగ్ అలాగే తెచ్చేసుకున్నా. అంతేనా? చార్లీ 777 సినిమా చూసారా? గనీకి చూపించారా? గనీకా చూపిలేదు, సినిమా అయితే వీళ్ళు ఆడ చూసారా అసలు చూడరు. మీరు చూసారా? మీ రియాక్షన్ ఏంటి? నేనైతే కూర్చొని ఏడుస్తూనే ఉన్నా సినిమా చూసినంత సేపు. లాస్ట్ లో ఒకటి కొద్దిగా ఎమోషనల్ అనిపించిండే. డాగ్ తర్వాత అది ఆ మూవీలో ఒకటి చూపించింది కదా, డాగ్ ఎంత నమ్మకం ఉంటే మన పక్కన పడుకుంటాను. అది నిజమే అక్క, ఎక్కువ మన మీద ఎక్కువ నమ్మకం ఉంటేనే వాళ్ళు అట్లా పడుకుంటారు. అసలు లేదంటే భయపడుకుంటే అసలు ఉండవు, పడుకోలేవు, ఇంతసేపు మేల్కొని. నాకు ఆ సీన్ నచ్చింది, అది రియల్ గా సీన్ అది పెట్టినారు. తర్వాత వాళ్ళు షూట్ చేసిండే కొన్ని పప్పీస్ ఊరికి పరిగెత్తేవి అవన్నీ. ఆ సినిమా చూసినప్పుడు మేము కూడా ఇట్టే తీసేది, వీళ్ళు ఇంకెంత కష్టపడింటారు ఇంకో కనుకైందే. తర్వాత లాస్ట్ లో ఎమోషన్ అనిపించింది, బాగా ఎమోషనల్ అనిపించింది. లాస్ట్ లో అయితే అసలు మళ్ళీ సేమ్ ఇంకో పప్పి రావడం, అది అప్పుడు చనిపోవడం. తర్వాత చార్లీ 777 మూవీ వచ్చినప్పుడు కూడా మన వీడియోలు ఫుల్ అప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. అంతా గని పుణ్యం, శాండీ పుణ్యం. అసలు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతుండే, అది మూవీ కానీ ఇది చార్లీ 777 నువ్వు రియల్ బ్రో అని అంటుంది. నిజంగానే అలా ఎగరడం, దూకడం, పరిగెత్తడం అన్ని చేస్తుంది కదా. శాండీ చార్లీ ఒకటే. శాండీ చార్లీ ఒకరే. అసలు శాండీ కూడా వచ్చింటే చాలా క్యూట్ గా ఉండేది గైస్. నాకు ఉపేంద్ర గారి కంటే గని శాండీనే చాలా ఇష్టం. అసలు నాకే ఇష్టం కదా వీళ్ళిద్దరు. మీరు ఎందుకు శాండీని వదిలేసి వచ్చారు? పాపం ఛానల్ నేమ్ లో కూడా శాండీ లేదు, ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా శాండీ. ఎక్కువ బయట తిప్పేది శాండీనే అక్క. వీనికి ఇంకా 8 years 9 years వచ్చాయని చెప్పి బయట తిప్పుతుండే. వీనికి 5 years వచ్చే లోపల మేము వీడియోస్ తీయలేదు. వీనికి 5 years దాటిన తర్వాత మేము వీడియో స్టార్ట్ చేసింది. ఇంక తర్వాత ఏజ్ ఎక్కువ అవుతుంది కదా, తిప్పితే అలసిపోతాడు కదా అని చెప్పి ఈ రోజు కూడా ఇంటర్వ్యూ ఎందుకు తీసుకొచ్చిందంటే ఫస్ట్ వీడి నుంచే మనం సక్సెస్ అయింది, స్టార్ట్ అయింది, వీడే కనపడదు స్క్రీన్ లో అని చెప్పి. ఓకే. గని వల్ల మీ లైఫ్ లో ఒక మర్చిపోలేని మూమెంట్ ఏంటి? గని నుంచి మర్చిపోలేని మూమెంట్ అంటే నాకు ఎన్ని స్ట్రగుల్స్ వస్తున్నా కూడా దీనివల్ల యూట్యూబ్ లో ఇంత లేయడం, ఇంత నేమ్ రావడం వల్ల
నాకు ఇంత నేమ్ ఈరోజు ఇంత ఉంది, ఒక ఇంత మందిట నన్ను మాట్లాడిస్తున్నారు, గుర్తు తెలియని వ్యక్తులు కూడా మాట్లాడించి వాళ్ళ ఇంటికి తోలిపోయేంత కూడా ఇంత ఉందంటే వీని వల్ల. నాకు ఇంక ఇది ఒక్కటే లైఫ్ ఎంత ఇచ్చినాడంటే అంత ఇచ్చేసినాడు. ఒక మనిషి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే దీనివల్ల. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా మీకు మీ ఫేస్ మీద స్మైల్ తెప్పించేదంటే ఇంటికి రాగానే. కానీ తను చూసుకుంటే చాలు, ఏదున్నా ఓకే గనిగాడు ఉన్నాడులే, జరిగిపోద్ది, చేసేస్తాం, అయిపోతుంది. అమ్మ సపోర్ట్, నాన్న సపోర్ట్ అలాగే అలా ఉన్నా గని ఉన్నాడు చాలు. సో ముఖం మీద స్మైల్ తెప్పించే ఫ్యాక్టర్ అంటే వీళ్ళు. శాండీతో అలాంటి ఒక లైఫ్ మూమెంట్ ఏదైనా మర్చిపోలేని మూమెంట్ శాండీ వల్ల ఏదైనా? శాండీ అల్లరే అక్క. అల్లరింగ్ అసలు మనము భారీ అల్లరింగ్. ఆ అల్లరి చేసినప్పుడు ఎంత కోపం ఉన్నా కూడా అల్లరి చూసి నవ్వు వస్తుంది. ఇంకా కొన్ని కంటెంట్ శాండీ అల్లరి వల్ల నేను ఫస్ట్ శాండీ వీడియో తీస్తాను ముందునే డిసైడ్ కాను, అది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ముందునే డిసైడ్ కాను. శాండీ చేసే దాన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను. తిక్కనాలక్ష్మి అసలు ఎంత క్యూట్. చిన్నప్పుడు ఇంతునే కదా శాండీ మీద తెచ్చినప్పుడు చూసాను, ఇంత తర్వాత పెద్దగా అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ శాండీకి 2.5. చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ లో నేను తెచ్చుకుందని. బీటెక్ సెకండ్ ఇయర్ లో తీసుకొచ్చారు, ఇప్పటికి చాలా పెద్ద అయిపోయింది శాండీ. సో తను అల్లది బాగా ఏమంటారు మెమరబుల్ మూమెంట్. అండ్ మీ వీడియోస్ లో నాకు ఇంకా బాగా నచ్చింది, మన ఇంట్లో ఒకరికి అయింది కదా ఇది ఇంకొకరికి అవ్వద్దు, ఒకసారి అయినప్పుడు చేద్దాం అనుకుంటే కుదరలేదు అన్నారు, మళ్ళీ మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత. అదే అక్క, నాకు అదొకటి మా ఫ్రెండ్ చనిపోవడము, అది ఆ బాధ తేలుకునే లోపల ఒకటి కేసు అయ్యింది అక్క, మాది ప్రాంక్ వీడియో. ఓకే. దానిలో ఆ పిల్లోనికి మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు, ఆ పిల్లోనికి దాంట్లో వీడియోలో హెల్పింగ్ చేసినాము, అన్ని చేసినాము. కానీ వీడియో స్టార్టింగ్ లో ప్రాంక్ వీడియో ఏదంటే కార్ ప్రాంక్ వీడియోస్ ఉన్నాయి కదా, కార్లకి ఎక్కించుకున్నాక కిడ్నీ కావాలి. స్టార్టింగ్ లో ఎంటర్టైన్మెంట్ చేస్తేనే మన ఛానల్ కొద్దిగా గ్రోత్ అని కాదు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చూపిస్తేనే కదా. తర్వాత ఆ వీడియోలో హెల్పింగ్ చేసిండే మేము చాలా మంచిగా, అది ఎందుకైందో కేసు అయ్యిండే, అదొకటి కేసు. ఎవరు పెట్టారు కేసు? అది పైన నుంచి వచ్చిందని చెప్పిండే వాళ్ళు, పోలీస్ వాళ్ళు, పిల్లల దగ్గర నుంచి. యూట్యూబ్ లో చాలా మంది చేస్తున్నారు, నేను ఒక్కనే కాదని కూడా అడిగిండే వాళ్ళని. కానీ వాళ్ళు ఇంకా నన్ను దానిలో మరి ఎందుకు ఇరిగిస్తున్నారో తెలియదు. దాని కూడా ఆ రోజు కూడా నాన్న స్టార్టింగ్ లో చెప్పిండే, ఎందుకురా మనకి ప్రాంక్ వీడియోస్, గని శాండీ వేలో ఉన్నారు, ఇదే చేసుకుంటే చాలా, నీకు ఇదే బెటరు, మనకి ఎందుకు లేదులేనన్న కొద్దిగా ఉండాల, చేద్దాం ఎంటర్టైన్మెంట్, మనమేమి హెల్పింగ్ కూడా చేస్తున్నాం కదా అని ఆ పిల్లోని ముందే తెలుసుకున్నాం అనమాట. ఆ పిల్లోనికి వాళ్ళ నాన్న లేడు, కొద్దిగా చేద్దాం ఏదోటి అని చెప్పి ఆ పిల్లోనికి బట్టలు ఇప్పించి దాంట్లో చెప్పులు ఇప్పించిండే నా తగ్గట్టు, అట్లా హెల్పింగ్ చేసిండే. కానీ హెల్పింగ్ చేసినా ఏం చేసినా పిల్లల్ని ఏడిపించినారు కాబట్టి అని చెప్పి కేసు పెట్టిండే. ఆ కేసు అయిపోయినప్పుడే ఒక 1 month కి నాకు యాక్సిడెంట్. మరి మీ అన్నయ్య? మా అన్నయ్య నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు చనిపోయినాడు. సేమ్ ఇదే ఎద్దుల బండి యాక్సిడెంట్. ఈవినింగ్ నైట్ వెళ్తుంటే చనిపోయినాడు. ఆయన చనిపోయినప్పుడే ఎద్దుల బండికి స్టిక్కర్లు అయ్యాలని అప్పుడు చెప్పి నాకు అనిపించింది అప్పుడే. కానీ ఇంక కాలేజ్ లో ఉండడం వల్ల ఇంకా అన్నిట్లో ఉండడం వల్ల పట్టించుకోలేదు. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను కోలుకేనప్పుడే ఫస్ట్ వీడియో చేసింది అదే. మీకు ఎలా జరిగింది అసలు యాక్సిడెంట్? ఈవినింగ్ మేము అందరం ఫ్రెండ్స్ అంతా కలుస్తాం దగ్గర, ఒక కేఫ్ దగ్గర, అక్కడికి వెళ్తుండే అక్క. ఆ టైంలో నేను బాగా ఫాస్ట్గా ఉండిండి, ఒక 90 స్పీడ్లో నిన్న బండి, హైవే అది మా ఊరికి బైపాస్. నైట్ టైం ఇంకా ఎద్దుల బండి కనపడలేదు, అది సడన్ గా అని చెప్పి నా రూట్లోకి వచ్చేసినాడు అతను. ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేక అది అక్కడ ఏమైందో తెలియదు కానీ బ్రేక్ వేసేసినాను. కళ్ళు తెరిచే లోపల ఎద్దు కాళ్ళ దగ్గర ఉన్నాను నేను. అసలు నిజంగా దేవుడు బ్రతికించాలనుకున్నాడు కాబట్టి ఎద్దు కాళ్ళ దగ్గర ఆగి కూడా మీరు బ్రతకగలిగారు అంత స్పీడ్. ముందర ఆ పైప్ తగిలింటే అంతే, మా అన్నకు కూడా ఆ పైప్ ఇక్కడ కూర్చుకొని చనిపోయింది. ఆ సెకండ్ నాకు అయ్యే ముందర కూడా నాకు మా అన్నే గుర్తొచ్చినాడు. అయిందరూ మా అన్నలకి అవుతుంది నాకు అని చెప్పి గట్టిగా వచ్చినా, ఇంకా అది కూర్చుకుంటుంది అనుకున్నాను. ఆడ ఏమైందో తెలియదు కానీ అది ఇంతలోనే స్లిప్ అయిపోయింది. ఒక 50 meters దూరం 40 meters దూరంలో అంతే ఎద్దుల బండి ఉండేది. అసలు తప్పించుకోలేము, బండి అంత ఫాస్ట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా పోయి తగులుతుంది. కానీ అక్కడ స్లిప్ అయిపోయి నేను ఎద్దు కాళ్ళ దగ్గర ఉన్నాను, ఆ పైప్ అనేది ఇక్కడ తగిలింది అక్క. రాడేమే అక్క, ఇక్కడ కుట్లేసినారు. ఇక్కడ ఇదొక్కటి బోను బయటకు వచ్చిండే, ఈ బోన్ ఈ ఏళ్ళలోంచి బోన్ బయటకు వచ్చింటే దాన్ని మరి క్యాప్ ఇది నిట్టే మరి కూర్చిపెట్టి కుట్లేసి స్టడీగా ఉండేకి రాడ్ పెట్టిండు ఒక 1 month ఇంత పెద్దగా. అమ్మో బాబోయ్, చాలా పెద్ద. ఐ మీన్ దానికి కూడా మీకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కదా, నువ్వు అంత పెద్ద బండి ఎందుకు వేసుకెళ్ళడం, ఆ బండిలో అంత స్పీడ్ గా ఎందుకు వెళ్ళడం? ఎక్కువ ఏమొచ్చినాయంటే తాగి పడి ఉంటారులే అనుకుంటారు, కానీ అసలు
అలవాటే లేదు ఫస్ట్ మనకు మెయిన్ థింగ్. వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ వీడియో పెట్టకూడదు అనుకున్నాను. నాకు యాక్సిడెంట్ ఏంటి పెడితే మరి జాలికి పెట్టినాడు అది పెడతారు కానీ ఇటు అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా పెట్టలేదు అని చెప్పి ఆ వీడియో అదే పనికి పెట్టినాక ఇటు అనుకోకూడదు నాకు. ఎందుకంటే జరిగిండేది ఇది. ఓకే. ఇంకోటి అనుకుంటే బాగుండదు. నేను పోతున్నాను, నేను కూడా ఫాస్ట్ పోవడం తప్పే. నేను పోతున్నాను ఒక ఫాస్ట్, ఇంకా ఆయన సడన్ గా నా రూట్లోకి వచ్చేసినాడు, తప్పించుకోలేను. ఇంకేదో లక్ బాగుండి బయట పడినా దాంట్లో నుంచి కూడా. మీకు యాక్సిడెంట్ ఏందని మీ ఇంట్లో ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్ కూడా వెనకాల ఉండే ఇంకొక బండి. తర్వాత నేను ఫస్ట్ యాక్సిడెంట్ కింద పడిపోయినాను. ఏమబ్బా నేను ఇంకా పడిపోలేదు అనుకున్నాను. ఇంకేం పడిపోలేదు అంటే కళ్ళు తిరిగి పడిపోతారు కదా యాక్సిడెంట్. నిజమంటే అప్పుడు అట్లా అనిపించింది. సీరియస్లీ ఏంటి ఇంకా పడిపోలేదు, నాకు యాక్సిడెంట్ ఇట్లా అనుకుంటారా? నాకు యాక్సిడెంట్ ఏంది ఇంకా పడిపోలేదు కదా అనుకున్నాను. ఏమో పైకి లేచిన తర్వాత పడిపోతారు కదా కొంతమంది అని చెప్పి పైకి లేచినాను. దాని తర్వాత ఏం కాలేదు అబ్బా అనుకున్నాను. ఈడొక్కటే పడినాయి అని చెప్పి మా ఫ్రెండ్స్ వచ్చి వెనక, మా ఫ్రెండ్స్ అసలు ఎద్దుల బండి కనపడలేదు. నేనంటే నేను పన్నానేమనుకున్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎద్దుల బండి తగిలి కింద పడినాడు అనుకున్నారు. తర్వాత పైకి లేచిన తర్వాత ఈ లైట్ వేసి చూసుకుంటే ఒక్కటి ఓల్ పడిందిట. ఈడ మొత్తం 4 కుట్లు పడినాయి, ఓల్ పడినాయి. ఇది ఒక్కటేలే అనుకున్నాను. ఇది ఒకటే అనుకోని ఆయన ఎద్దుల బండి ఆయనకి ఏమన్నా అల్తపడి ఇంటికి పోయేది కొద్ది పొద్దుగాల పోలు కదా, మీకు ఎద్దుల బండికి ఏం లైట్లు ఉండవు అంటే ఆయనంగా ఉండు నా ఎద్దులకి పొన్లు పోయినా నేను చూసుకుంటాం మా నాన్న తిడతాడని ఆయన అంటున్నాడు. ఆయన బాధలో ఆయన ఉన్నాడు, నా బాధలో నేనున్నా. ఆ ఎద్దుకు కూడా కొద్దిగా ఏదో మూతి దగ్గర బండి తగిలినట్టుంది, బ్లడ్ వస్తుండే. ఇంకా నేను నా బాధలో ఉండే దానికి ఆ ఎద్దుని ఏమో పట్టించుకోలే అంతా. నాకు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం భయం ఉందంటే నాన్న టెన్షన్ ఏం పడతారో. తర్వాత నాకేముందంటే ఇదొకటే అనుకున్నాను. కానీ బండి ఎక్కి శాండిల్ వేసుకుని ఇటు పోయినానక్క, బోన్ తగిలింది. ఏంద్ర బోన్ తగిలిందని లైట్ వేసి నీటి చూస్తే మొత్తం ఇది లేచిపోయి బోన్ బయటకు వచ్చిందడా. అస్సలు ఇంకా నాకైతే ఇంకా ఆ బోన్ ఉంటాదో లేదో అనిపించింది. ఏమన్నా తీసేస్తారేమో, లేదా ఏంటంటే యాక్సిడెంట్లు ఎక్కువ ఏమన్నా నరాలు ఉంటాయి కదక్క, అవి దెబ్బతిన్నాయంటే కష్టమవుతుంది అక్క. అట్ట అయిందేమోనని ఆ భయం ఎక్కువ ఉన్నా. ఇంకా గవర్నమెంట్ అక్కడ నుంచి నా బండ్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాము. పోయి అక్కడ ఈ స్టిచ్ చేసేసినారు. ఇవి స్టిచ్ చేసేసిన తర్వాత నాన్నకు ఫోన్ చేసిన తర్వాత నాన్న ఫస్ట్ లేదు ఫ్రెండ్ చేసినాడు. నమ్మలేదు ఫస్ట్. అమ్మ అయితే ప్రాంక్ అనుకుంది. అమ్మ మీద ఎక్కువ ప్రాంకులు చేస్తుంటాను, అందుకే ఇట్లా ప్రాంకులు చేసే వాళ్ళకి ఇది పెద్ద మైనస్ పాయింట్. మీరు ఇంక నిజంగా ఏం చెప్పినా కూడా ఆవు పులి కదా అంటారు కదా, అట్లా ఆ పులి వచ్చింది 4గోసారి నిజంగా పులి వచ్చినా పట్టించు లేదు ఊనే చెప్తుంటారు అనుకున్నారు ఇంటికి దగ్గర. కానీ నాన్న హాస్పిటల్లో ఫ్రెండ్ మాట్లాడిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ ఉపేంద్ర కన్నా తర్వాత నేను మాట్లాడిన తర్వాత కూలైనా. నాన్న తలకేం అక్కడేం తగలంటే తలకేం లేదు, లెగ్ కొట్టే సర్లే ఏం కాదులే అని చెప్పి ఇంకా నాన్న హాస్పిటల్ దగ్గరకు వచ్చిండే. అటు నుంచి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని కర్నూలుకి వెళ్ళిపోయినాం నైట్. కానీ బేసిక్ గా చావు అంచుల వరకు వెళ్ళిన వాళ్ళకి లైఫ్ గురించి ఒక వాల్యూ వస్తుంది. చాలా ఒక్కసారిగా మైండ్ లో ఒక చాలా ఇట్లా రన్ అయిపోతాయి అంటారు కదా. అవునక్క, హెల్త్ ఇంపార్టెంట్ అక్క లైఫ్ లో. ఫస్ట్ హెల్త్ బాగుందంటే మనం ఏమని చేయగలం. హెల్త్ మనీ రెండు దగ్గర ఉండే బంధువులు. మనీ ఒక్కటే ఉన్నా ఏం చేయలేదు, హెల్త్ ఒక్కటే ఉన్నా. అవును. సో రెండు ఉంటే కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఫస్ట్ మీ థాట్ ఏంటి యాక్సిడెంట్ అయిపోతుంది అన్నప్పుడు? మీ థాట్ ఏంటి మైండ్ లో? అదే అక్క, మా అన్న గుర్తొచ్చిండే, నాకు కూడా మా అన్న లెక్క అయిపోతుంది. తర్వాత ఏమో అయిపోయింది నాకు కథ అనుకున్నాను అక్క. కానీ మరి లక్ ఉండి మరి గెటినైనా. తర్వాత ఆడ ఛానల్ బ్రేక్ పడే 1 month అయితానో కాను అనుకుంటే మరి గెటిన్ అయితే. ఆ వీడియోలో కూడా ఏడ్చారు కదా మీరు యాక్సిడెంట్ అయిన వీడియో గురించి. అదే ఎక్కువ గుర్తొస్తుండే అక్క. అసలు దగ్గర పోయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు అందరు గుర్తొచ్చిండే. అమ్మ అందరు మైండ్ లో వాళ్ళు రన్ అవుతున్నారు. ఇంకా అది ఇంత సెకండ్స్ లో కూడా అంత మంది రన్ అయినారు నాకు మైండ్ లో. అయిపోయింది, ఇంక వీళ్ళందరిని వదిలిపెట్టేసిపోతున్నాను. ఎందుకంటే చనిపోయిన తర్వాత సడన్ గా ఏం చెప్పుకోకుండా చనిపోతే తర్వాత బాధలు నేను చాలా చూసినాను. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమైపోతారో. నేను ఒక్కడనే ఉండేది. వాళ్ళు అసలు నా కోసమే, అమ్మ నాన్న అయితే అసలు వాళ్ళు నాకు అంత సపోర్టు. నేను ఎన్ని చేసినా కూడా ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్టు. ఇప్పుడు నాన్నకు కూడా ఎక్కువ నన్ను సాఫ్ట్వేర్ జాబర్ బీటెక్ కావాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ. నాన్నకి అంత ఇష్టం ఉన్నా కూడా నీకేది ఇష్టం ఉంటే అదే చెయ్యి నాన్న, ఏది ఇష్టం ఉంటే అదే. మనకేం బిజినెస్ ఉంది, బిజినెస్ కూడా చేయొచ్చు. ఓకే, నాన్న బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మీకు కూడా ఫస్ట్ నుంచే. సో బిజినెస్ చేయాలి. సో మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎద్దుల బండ్లకి, ఈ నైట్ వెళ్లే పశువులకి రేడియం స్టిక్కర్స్ అవే కదా, రేడియం స్టిక్కర్స్ అంటించాలని అప్పుడు ఫిక్స్ అయ్యారు. దానికి మళ్ళీ మనీ ఎందుకు కలెక్ట్ చేశారు? మనీ ఏం కలెక్ట్ చేయలేక, మరి ఫోన్ పే స్కాన్ పెట్టి హెల్ప్ చేయాలి నాకు లేదా? లేదు, మా ఫ్రెండ్ దానికి ఏమైనా పెట్టింటా నేను. ఓకే, దీనికి ఏం చేయలేదు. ఓకే, ఆటోమేటిక్ గా అన్ని ఊర్లోకి వెళ్ళి, అన్ని ఊర్లో లేదంటే మీ పక్క మా చుట్టుపక్కల చిన్న ఒక 5-6 పల్లెటూర్లు ఎద్దుల బండ్లకి వెళ్ళి స్టిక్కర్స్
దాని నుంచి కొంచెం కొంచెం కొంతమందికైనా హెల్ప్ అవుతుంది మన ద్వారా ఆ, మనకైతే. ఒకవేళ మన వీడియో చూసి వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నా కూడా వేసుకుంటారు కదా, వాళ్ళిద్దరు కనీసం వాళ్ళిద్దరు బట్టి వాళ్ళు వేసుకున్నా సరే సరే, లేదా అయినా కూడా రైతులు కొద్దిగా పొద్దుగాల ఇంటికి పోయేదే బెటర్ ఒక 6 లోపల, ఎందుకంటే నైట్ కనపడవు ఎద్దుల బండ్లు అసలు. ఇవి వెహికల్స్ పోతుంటాయి, చాలా ఎద్దుల బండ్లు తగిలి కూడా చాలా యాక్సిడెంట్లు అయినాయి. అమ్మో, అది నిజమే. ఆ. వాళ్ళ గురించి అసలు మనం అనలేము, రైతుల గురించి. ఆ. వాళ్ళ సైడ్ ఏముందో కదా అక్కడ ఏం టైం జరుగుతుందో. ఏ టైం పోలో, కానీ కొద్దిగా పొద్దుగాల పోతే బెటర్, వాళ్ళకి బెటరే. ఏం వర్క్ రేపైనా చేసుకో, ఏమో వాళ్ళ పని ఎంత ఉంటుందో తెలియదు మనకి, కానీ కొద్దిగా పొద్దుగాల పోతే బెటర్. లేదా రేడియం స్టిక్కర్స్ వేసుకొని రోడ్డు క్రాస్ చేసేతో అక్కడికి ఒకసారి ఇక్కడ ఒకసారి చూసుకుంటే బెటర్. ఓకే, సో మీ లైఫ్ లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే యూట్యూబ్ నుంచి ఎక్కువ హ్యాపీయెస్ట్ మూమెంట్ అక్క నాకు. ఇంకా ఎక్కువ యూట్యూబ్ లో వీడియోస్ తీయడము, ఎవరన్నా మన వీడియోస్ చూసి ఇంత చేసినాం, ఇంత బాగుంది అసలు అట్లా అనడము, ఇది అక్క ఎక్కువ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు. అవార్డు కూడా వచ్చినట్టుంది యూట్యూబ్ లో, గుర్తుందిలే, శ్రీని యాప్. శ్రీని అప్ప అవార్డ్స్. దాంట్లో మీకు అవార్డు కూడా వచ్చింది. అంటే యూట్యూబ్ నుంచి ఇల్లు కట్టుకున్నారా మీరు? యూట్యూబ్ ఓన్లీ యూట్యూబ్ యూట్యూబ్ మనీ నుంచి ఇల్లు కట్టుకునంటే ఇల్లు కదక్క, మా అప్పటికే ఉండే హౌసెస్, జస్ట్ కింద ఫర్నిచర్ అవన్నీ మొత్తము నా అమౌంట్ తో చేపించింది. ఓకే, 3 million సబ్స్క్రైబర్స్. హౌ వాజ్ యువర్ జర్నీ? ఒక యూట్యూబ్ లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 3 million సబ్స్క్రైబర్స్. ఇంతమంది సబ్స్క్రైబర్స్ అసలు వస్తారని నేను అస్సలు అనుకోలేదు ఎప్పుడు, అది ఆటోమేటిక్ వచ్చేసినారు. అసలు అంతకన్నా ముందు నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేదక్క. వీడియోస్ వైరల్ అయ్యి మంచిగా పేరు వస్తే చాలు, పేరు వచ్చిన తర్వాత మనకి ఏదో ఒకటి సినిమాలో కానీ మూవీస్ లో కానీ ఏదో ఒక చిన్న రోల్ ఛాన్సెస్ వచ్చినా కూడా చాలు. ఓకే, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అయితే. ఓకే, సినిమాలు బాగా చూస్తారా? ఎప్పుడైనా ఆడిషన్స్ వీటికి ఏమైనా వెళ్ళారా? లేదక్క, ఎప్పుడు వెళ్ళలేదు. యూట్యూబ్ లోనే చూసి ఏదైనా మన లక్ టైం బాగుంటే వాళ్ళే పిలుస్తారులే అని చెప్పి ఆ ఓప్తో ఉండిండే. అది కూడా రాకపోయినా కూడా యూట్యూబ్ కంటిన్యూ చేస్తూ ఊర్లో బిజినెస్ చేస్తూ ఏదో చేస్తూ ఉండొచ్చు అనుకున్నా అంతే. ప్రస్తుతానికి అయితే రైల్వే జాబ్స్ ట్రై చేస్తున్నాక, ఒకవేళ జాబ్ వచ్చిందంటే జాబ్ లక్ బాగుండి, జాబ్ రాలేదంటే యూట్యూబ్ అయితే ఉంటది లైఫ్ లో, జాబ్ బిజినెస్ ముందు డిసైడ్ చేసుకో. అంటే అందరు అంటారు కదా, మామూలుగా సాఫ్ట్వేర్స్ కంటే కూడా యూట్యూబర్స్ బాగా సంపాదిస్తారు. అవునక్క, మా అన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉన్నారు చాలా మంది, నీదే బెటర్ రా అంటుంటారు. కానీ ఈడెక్కడ అంటే కొద్దిగా నాకు కంటెంట్ ఆలోచించే కాడు కొద్దిగా స్ట్రగుల్ అవుతా, కానీ మిగతా టైంలో యూట్యూబే బెటర్ నాకు. బెటరే కదా. కానీ ఇప్పుడు సేమ్ మీరు టిక్ టాక్ లో ఉన్నారు, 300K ఫాలోవర్స్ వచ్చారు, సడన్ గా టిక్ టాక్ ఎత్తేసారు. అలా టచ్ వుడ్ ఏం కాకూడదు, బట్ యూట్యూబ్ కూడా అలా ఎత్తేసారు అనుకోండి, యూట్యూబర్స్ పరిస్థితి ఏంటి? యూట్యూబ్ ని నమ్ముకుని చాలా మంది ఉంటారు, అండ్ హానెస్ట్ గా యూట్యూబ్ లో చాలా రెవెన్యూ వస్తుంది గైస్. మీకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేయండి, ఏదైనా సరే ముందు చేసేయండి, ఉన్న రోజులు యూట్యూబ్ వాడుకోవచ్చు మీరు. అది పోతే ఏంటి అని ఆలోచన ఉందక్క, చెప్పాను కదా, బిజినెస్ అని ఉంటుంది, జాబ్ అని ఉంటుంది. అసలు అంటే యూట్యూబ్ లో కంటెంట్ మరి ఏదో ఒకటి వస్తుంది ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ లో స్టార్ట్ చేసేది. ఇది మాత్రం నిజమే, ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది ఖచ్చితంగా, ఏదో ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ లో స్టార్ట్ చేసేది. మరో 1 year కష్టపడితే అయిపోయాయి. మరో 1 year కష్టపడాలి. ఇప్పుడు ఎంత చాలా యంగ్ కదా, మీ ఏజ్ ఎంత? ఇప్పుడు అడగొచ్చు. నా ఏజ్ ఇప్పుడు 24 అక్క. 24కి 3 million సబ్స్క్రైబర్స్ ఉండే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ? నాకు మంత్లీ ఎట్టంటే వస్తుంది అక్క, మంత్లీ ఒక్కొక్కసారి 1 lakh అయినా వస్తుంది, ఒక్కొక్కసారి 70 వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 65. ప్రమోషన్స్ చేస్తున్నారు? ప్రమోషన్స్ లేదక్క ఎక్కువ. నేను ఒక 1 year బ్యాక్ ఈ బెట్టింగ్ యాప్స్ చేసినాను, అప్పుడు కొద్దిగా అమౌంట్ అవసరం ఉండి చేసినాను. అంత అవాహం లేదు, ఇట్లా బెట్టింగ్ సైడ్ ఇంత చెడిపోతున్నప్పుడు ఒక 1 year 1.5 year బ్యాక్ అంత లేదు, అవేర్నెస్ లేదు. నేను చేసిండే, కానీ అప్పటి నుంచే మా నాన్న ఇంట్లో నాకు ఇస్తూనే ఉన్నాడు, బెట్టింగ్ యాప్స్ రా అవి వాడు ఎవరన్నా, నేను ఎందుకు అవి ప్రమోట్ చేస్తున్నా నాకు అర్థం కాలంటే, ఉన్నిలేనా అందరు చేస్తున్నారు, మనం కూడా మనలో అందరిలో మనం అని చెప్పటి చేస్తుండే. కానీ నాన్న అనే కొద్ది నాకు అప్పటికే ఇప్పుడు వచ్చిండే అవేర్నెస్, చాలా సోషల్ మీడియాలో అదే జరుగుతుంది, అదే ట్రెండ్ అవుతుంది. నాకు అప్పుడు ఒక 1 year బ్యాకే నాకు ఇంకా అప్పుడే వచ్చింది ఒక 5 ప్రమోషన్లు చేసినాక అంతే, అప్పుడు 1 year బ్యాకే. దాని తర్వాత నాకు అప్పుడే ఐడియా వచ్చి అప్పటికే మానేసుకున్నాను. మొన్న దాకా కూడా నాకు అసలు ఎన్ని మెసేజ్లు, మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఒకటి సపరేట్, ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు, ఏమొద్దు బ్రదర్, నాకు అస్సలు వద్దు, నాకు చాలా ఇన్కమ్ చాలు, నాకు ఇది ఒకటి చాలు. ఆనెస్ట్ గా చెప్పండి, ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంత మనీ ఇస్తారు? నాకైతే ప్రస్తుతానికి 8K ఇస్తుంది అప్పుడు. 8K అంతేనా? నాకు చెప్తారు కదా, ఇస్తారు అక్క, వ్యూస్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇస్తారు. బెట్టింగ్ యాప్స్ నుంచే అసలు ఎంతో మంది డబ్బులు ఫుల్ గా సంపాదించేస్తారు, కానీ ఇప్పుడు నాకు అంత ఐడియా లేదక్క దానిపైన. దాని వల్ల చాలా మంది లైఫ్స్ కొంచెం డేంజర్ లో ఉంటే, ఇది చేసే వాళ్ళు ఉన్నారు కదా, అది చేసే వాళ్ళు ఉన్నారు కదా అని డిబేట్ చేస్తున్నారు తప్ప బెట్టింగ్ యాప్స్ ని పూర్తిగా అయితే ఆపేయట్లేదు ఎవరు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు,
అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సరే వద్దు నువ్వు స్టాప్ చేయి, వద్దు ఆడొద్దండి అని మిగతా వాళ్ళు కూడా స్టాప్ అయిపోతారు, ఖచ్చితంగా స్టాప్ అయిపోతారు. చూద్దాం ఎంతవరకు మార్పు వస్తుందో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జనాలు ఎప్పుడు ఆపేస్తారో అని నేను వెయిట్ చేస్తున్నా బేసిక్ గా. లేదక్క, జనాలు అసలు చాలా మంది అసలు ఎంత లవ్ చేసేస్తారంట, అందుకే మనం చెప్పకూడదు ఏది, వాళ్ళు ఎంత లవ్ చేస్తారంటే అంత లవ్ చేస్తారు. మీకు ఏదున్నా ఇంకా వాళ్ళు అసలు ప్రతిదీ అడుగుతారు, మనకే ప్రేమ మనం చేసిండే వీడియోస్ మనకే గుర్తుండవు కానీ వాళ్ళకి ప్రతి ఒక్క డైలాగ్ గుర్తుంటాయి. చిన్న పిల్లలు ఉన్నారు, ఏదైనా శాండీతో వీడియోస్ చేసినా అంటే ఖచ్చితంగా అవి నేను ఏడాన్ని కనపడిచ్చినా కూడా మా రిలేటివ్స్లో ఎవరన్నా కానీ ఆ వీడియోస్లో ఏమేమి ఉన్నాయో మొత్తం నాకు చెప్పేస్తారు. శాండీ ఇట్లా చేసింది కదా, నువ్వు ఇట్లా చేసినావు కదా అని. వాళ్ళు అంత అడిక్ట్ అయిపోతారు కొంతమంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు ఏం చెప్తున్నారు అనేది. ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు అడిక్ట్ అయి ఉన్నారంటే ఇప్పుడు హీరోలైనా సరే వాళ్ళు ఏదని చెప్తే. ప్లస్ తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్ లో మొత్తం స్క్రిప్టెడ్. నాకు తెలిసినంత వరకు గేమ్ ఆడతాడో ఆడో, ఒకవేళ ఆ ఇన్ఫ్లుయెన్సర్ కి అలవాటు నింటే బెట్టింగ్ యాప్ అలవాటు నింటే ఆడుతుంటాడేమో. కొంతమంది దానిపైన గ్రిప్ లేని వాళ్ళు స్క్రిప్టెడ్ వాళ్ళే ఇస్తారు ఇట్లా మాట్లాడని. అసలు గేమ్ ఆడిండ్రు, డెమో చూపిస్తారు ఇట్లా ఇంత గెలిచికేనా అని, మొత్తం ఆ స్క్రిప్టెడ్ ఇచ్చింటారు, మాట్లాడాలి అంతే. నేనే ఉన్నా కదా ప్రస్తుతానికి, నేను అట్లా మాట్లాడినోని అట్లా డెమో, అంటే నేనే ఇట్లా మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు జరుగుతుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇది అవుతున్నారు అనేది చాలా పెద్ద విషయం అది. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్, ఇందాక హ్యాపీయెస్ట్ చెప్పారు కదా, అలా బాగా బాధపడింది. ఎప్పుడు బాధపడలేక ఏంటి బ్రో అంత మాట తర్వాత నాకు యాక్సిడెంట్ ఇవి రెండే ఇంకా చెప్పేసినా కదా. మీరు ఏమన్నారు, ఎప్పుడు బాధపడలేదన్నారా, ఎప్పుడు బాధలే కదా అన్నారా? ఎప్పుడు బాధలే అని కాదు, రెండే నా లైఫ్ లో బాధలు. మా ఫ్రెండ్ యాక్సిడెంట్, నా యాక్సిడెంట్. తర్వాత కేసు కొద్దిగా ఎందుకు ఇంతమంది సోషల్ మీడియాలో నేను చేసిండే వీడియో నాకన్నా దారుణంగా ఎంతమంది చేస్తున్నారు కదా, నన్ను ఒక్కనే ఎందుకు ఇట్లా పట్టుకున్నారు నాకు అర్థం కాలే. మా ఊరు సైడ్ ఎక్కువ సపోర్ట్ లేదక్క. అసలు ఫస్ట్ సపోర్ట్ మనం 3 million మనకు తెలుసు, 3 million సబ్స్క్రైబర్స్ అంటే తక్కువ, అది విషయం కాదు. అంత రావడం అంటే అసలు కేర్ లేదు, అంత కేర్ అంత లేదు, అంతే అనుకుంటారు. ఓకే, అమ్మ నాన్న ప్రౌడ్ గా ఫీల్ అవుతారా? అమ్మని కూడా ఎక్కడన్నా అమ్మ పోయిందంటే ఫోటో దిగి అడుగుతుంటారు. అప్పుడు ఇంటికి వచ్చి చెప్తారా అమ్మ? ఇంటికి వచ్చి చెప్తారు. నాన్న పక్క పోతాడు అప్పుడు, ఆడ ఓ ఎప్పుడు మీ అమ్ముకున్నంత పలకి మాకు లేదు లేరా అంటుంటాడు. మరి నాన్నని చూపించట్లేదు పాపం, అంకిల్ వెనకబడిపోతున్నారు, అది చూపించట్లేదు. లేదక్క, నాన్నకి అంత ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. ఆంటీకి మాత్రం మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అమ్మను కూడా నేనే సొంతంగా తీసుకుని వచ్చింది. అమ్మ చేయనంటది, వీడియో చెప్పు, ఫస్ట్ వీడియో ఎట్లుందో చెప్పు, నాకు వీడియో మొత్తం చెప్పు, దాంట్లో నాకు బాగుందంటే చేస్తాను. తర్వాత ప్లస్ మాటలు కూడా ఎక్కువ ఉండకూడదు, సైలెంట్ గా అయిపోవాలంటది. వెళ్ళివమ్మ నాకు అట్టుంటే పెట్టు అంటది, అట్టుంటే పెట్టుంటది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా పిన్నికి చాలా ఇంట్రెస్ట్. ప్రస్తుతానికి ఇప్పుడు మా పిన్నితో వేస్తుండే. నిన్న ఇస్తాడో ఒక వీడియో ఇస్తాం మేము, అమ్మ క్యారెక్టర్ మా పిన్ని అక్కడ. ఓకే, సో వాళ్ళని దించుతున్నారు, మొత్తం ఫ్యామిలీని యూట్యూబ్ లోకి దించుతున్నారు. ఊర్లో మాత్రం సపోర్ట్ లేదు. బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మమ్మీ డాడీ, వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా? అమ్మ నానే, నాకు ఎక్కువ సపోర్ట్ అమ్మ నానే. సో మీ వాళ్ళ ఊర్లో చేయకపోతే ఏంటి బ్రో, మీకు 3 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకు ఎప్పుడు అనిపించిందంటే ఊర్లో సపోర్ట్ లేదని. ఆ కేసులు ఎందుకు ఇరిగించినారో అర్థం కాలేదక్క. నాకన్నా దారుణంగా చేసినారు వీడియో సోషల్ మీడియాలో అంటే కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా, నన్ను ఒక్కడిని ఎందుకు ఇంత ఇబ్బంది, అసలు చాలా ఇబ్బంది పడినా అక్కడ. పోలీస్ స్టేషన్ లో చాలా రోజులు ఉండాల్సి వచ్చిందా? చాలా రోజులు ఏం రాలేదు, ఒక రోజు ఉన్నాను అంతే. ఒక రోజు, అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాను. సో కూర్చొనే ఉన్నాను, ఊరినే కూర్చోబెట్టుకున్నారు అంతే. ఊరికనే కూర్చోన్నాను. తర్వాత ప్లస్ అమౌంట్ కట్టించుకున్నారు. బయటకి ఎవరు తీసుకొచ్చారు? బయటకి ఎవరేం తీసుకొని రాలేదక్క. కూర్చొని తర్వాత నేనే అడిగినాను. నాన్న కూడా నేను చెయ్యొద్దన్నాను కదా స్టార్టింగ్ వీడియోస్ అవి అంటే, సర్లే అని ఇంకా నేనే తప్పు చేసినాను, నేనే ఎట్టైనా సాల్వ్ చేసుకోవాలని చెప్పి మొత్తం నేనే సాల్వ్ చేసుకున్నా. నాన్న జస్ట్ బ్యాక్ ఉండి మొత్తం వాళ్ళతో మాట్లాడడం కానీ ఎందుకు ఇదేమైందని. మనీ కట్టి అంటే మంచి చేసేవాళ్ళు ఎప్పుడు ముంచేస్తా ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఎప్పుడు దొరికితే ముంచేద్దాం. ప్రతి ఒక్క విషయంలో అట్లా అనుకునే ముందుకు సాగుతుండేక, ఏదైనా మన మంచి కోసమే. వాళ్ళు అట్లా చేయకపోతే మీరు ఇంత ధైర్యంగా ముందుకు రారు కదా. ఇంత మంది ఫాలోవర్స్ రావడానికి ఎంత కష్టపడి ఉంటారో కదా. సో ఎడిటింగ్ మీరే, వీడియో మీరే, వాయిస్ ఓవర్ మీరే, కంటెంట్ మీరే ఉన్నారంటే ఎంత కష్టం చూస్తుంటే వచ్చి ఉంటారు. మా సైడ్ కూడా అంత దీనిపైన ఎవరికి అంత ప్రస్తుతానికి చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మా సైడ్ కూడా. కానీ అంత నేను చేసేటప్పుడు అసలు తెలియదు దీని గురించి, నాకే తెలియదు అసలు దీని గురించి. నేను యూట్యూబ్ లో వీళ్ళు చేస్తారు కదా, వాళ్ళ వీడియోస్ చూసి
యూట్యూబ్ లో వీడియోస్ చూసి నేను యూట్యూబ్ లో ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇది ఎట్లా చేయాలా, అది ఎట్లా చేయాలా. ఓకే. సో అంటే ఇది కొంచెం క్రిటికల్ గా ఉండొచ్చు క్వశ్చన్. గని ఎక్కువ ఇష్టమా, శాండీ ఎక్కువ ఇష్టమా అంటే ఏం చెప్తారు? ఇద్దరు ఒకటే ఇష్టం అక్క, అట్టేం లేదు. ఇద్దరిని ఏమి ఒకరినొరక్క చూద్దాం అనేది కూడా లేదు నాకు అసలు. ఇద్దరితో ఒకేలాగే ఉంటాను. ఒకే మా ఇంట్లో కూడా ఖుషి అనే పెట్టింది. బట్ నేను ఎప్పుడు భయపడే విషయం, నాకు అందరూ చెప్పే విషయం, ఎక్కువ అడిక్ట్ అవ్వకు. పెట్స్ మనం ఉన్న పెట్స్ చనిపోయినప్పుడు చాలా బాధ ఉంటది అని ఉంటది అక్క. అంత అప్పుడే అడిక్ట్ కావద్దు ఎక్కువ, అప్పుడు బాధ అనిపిస్తుంది అంటారు. కానీ నేను ఇంతవరకు అయితే మా ఇంట్లో మా నాన్న తెచ్చినప్పుడు కూడా ఆ డాగ్స్ అంతా అడిక్ట్ ఏం లేదు. ఒక రోజు మా నాన్న అయితే అన్నమే తింటలే చనిపోయినప్పుడు. ప్రస్తుతానికైతే నేను అడిక్ట్ అయినాను వీళ్ళకి, కానీ నాకు ఇంకా బాధ అయితే తెలు. గనిగడ ఏజ్ అంటే ఇప్పుడు గనికి 8.5. ఆల్మోస్ట్ ఇంకో 7 years ఉంటుంది, 6 years ఉంటుంది. ఏమో ఎన్ని ఇయర్స్ ఉంటాడో, మనిషికే గ్యారెంటీ ఆ లేదు. ఊహ భయం వేయట్లేదా? ఐ మీన్ ఒక రోజు గని ఉండకపోతే ఏమో మనిషికే గ్యారెంటీ లేదు లైఫ్ లో. ఎవరికి గ్యారెంటీ లేదు లైఫ్ లో. ఎవరు ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి అట్టే అనుకోండి నేను. సో లాస్ట్ ఎండింగ్ లో మీ 3 million subscribers కి, గనికి, శాండీకి ప్రేమగా ఏమైనా చెప్పాలంటే కెమెరా చూసి చెప్పండి. గనికి ఒక ముద్దు పెట్టచ్చు కదా, పెట్టించుకుంటుందా? అసలు ఏమండు అక్కడ ఎవరిని ఏమండు. ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఏమన్నా రే అటాక్ అంటే మరిపోతుంది మిందికి, వాళ్ళ మిందికి. అమ్మ బాబోయ్, చూడు షాట్. లేదు కూర్చో అమ్మ బాబోయ్, పడుకున్నాను. కోపం ఎక్కువ చాలా ఆయనకి. అసలు అంత పెద్దగా అరిచాడు, మళ్ళీ ఇంత పెళ్లిలా పడుకున్నాడు వెంటనే. మామూలుగా లేదు అసలు. సో గనికి, శాండీకి ప్రేమగా ఏం చెప్తారు? అలానే మీ 3 million subscribers కి ఎండింగ్ చేస్తాడు. ఏం ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి. ఎప్పుడు ఇలాగే మిమ్మల్ని నవ్విస్తుంటాను. తర్వాత మోటివేషనల్ గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి. నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను, మిమ్మల్ని నవ్విస్తుంటాను. శాండీ గనికి చెప్పలేదు మీరు? శాండీ గనికి అక్క వీళ్ళకి చెప్పే అవసరం లేదక్క. జస్ట్ ఒక 1 hour వీళ్ళతో ఆడుకోవాలి, ఇంకా అదే వాళ్ళకి అర్థమైపోతుంది ఆటోమేటిక్. వాళ్ళకి అంతే, కోరుకునేది ఇంకేం ఉండదు. అందుకే నాకు అవంటే ఇష్టం. ఇంకేం కోరుకో, మన వాడితో కూర్చోవాలి, ఆడుకోవాలి. ఎంత సంతోషం తెలుసా ఈయనకి, ఉన్న పక్కన కూర్చున్నా కూడా సంతోషం. ఓకే, శాండీకి కూడా చెప్పండి, పాపం మేము శాండీని మిస్ అవుతున్నాం. చెప్తానక్క, ఇక్కడ చెప్పండి కెమెరాలో. చెప్తా శాండీకి కూడా అక్క. ఏమని చెప్తానా, వైశ్వ అక్క అడిగింది ఈసారి ఇంటర్వ్యూకి తీసుకొని రావని అని చెప్తా. పక్కా. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్. అవును, మీ కాలు ఎలా ఉంది? నేను అడగడం మర్చిపోయాను. బాగుంది అక్క మొత్తం. మరి ఆ దెబ్బలేంటి కాలు మీద? ఇది అక్క, ఇది మన ఇంటి దగ్గర కడ్డీ ఉంది అక్క. అంటే నేను మన ఇంటి దగ్గర కడ్డీ ఉంది, వర్షం వచ్చినప్పుడు ఫాస్ట్ పోతూ చిన్న కడ్డీ అట్ట తగిలి. ఏదో ఒకటి చేసుకోవాలా బ్రో? అట్టేం లేదక్క, అంతేమో చేయకపోతే బాగోదు మనకి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి అని. ఇంట్లో పడిండే పాలిష్ బండలు మా ఇంట్లో కదా, వాటర్ ఉంటే చూసుకోలేదు. మనం ఇంట్లో దమ్మ తిరుగుతుంటాము, అప్పుడు జారి పడింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు, అలానే మా గనిని తీసుకొచ్చినందుకు. శాండీని కూడా నెక్స్ట్ టైం తీసుకురావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గని, మీరు, శాండీ, మమ్మీ, డాడీ అందరూ హ్యాపీగా ఉండాలని, తొందరగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చెప్పేది ఉందా ఇంకా? అంతేనా? థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.